మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పాజిటివ్గా తీసుకుంటామన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య. తమకు గతంలో కంటే ఈసారి ఎక్కువ ఓట్లు, ఎక్కువ సీట్లు వచ్చాయన్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 3 మేయర్ స్థానాలపై బీజేపీ జెండా ఎగురవేస్తామంటున్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఎన్నికల ఫలితాలపై మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్ బీజేపీ పార్టీ ఎట్లా చూస్తూ ఉంది? ప్రధానంగా మీరు కూడా ప్రచారానికి కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ రిజల్ట్ను ఎట్లా చూస్తారు? ఈ రిజల్ట్స్ చాలా పాజిటివ్గా వచ్చింది, బీజేపీ ఫేవర్గా వచ్చింది. ఎందుకంటే నేను కరీంనగర్, ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, తర్వాత నిర్మల్, చాలా డిస్ట్రిక్ట్ వేములవాడ అవన్నీ తిరిగాము. బట్ ప్రజల దగ్గర బీజేపీకి చాలా మంచి రెస్పాన్స్ ఉంది. కాకుండా మేము దాన్ని ఓట్స్గా కన్వర్ట్ చేయడంలో కొంచెం విఫలమైనాము. కాకుంటే మనకు యాజ్ ఎ పార్టీ పరంగా వీఆర్ వెరీ హ్యాపీ. వీఆర్ ఇంక్రీజ్ ది ఓట్ షేర్స్ 25% మాకు వచ్చింది. అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ, తర్వాతనే బీఆర్ఎస్ 15% వచ్చింది. ఆ యాంగిల్లో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పటి నుంచి ప్రతి వచ్చే ఎలక్షన్స్లో మేము ఉమ్మడిగా అందరూ కష్టపడి పనిచేస్తే తప్పకుండా ఎక్కువ సీట్లు గెలవగలం. మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ప్రచారానికి రావడం జరిగింది. డిప్యూటీ ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వంపై అయితే హామీలు అమలు చేయడం లేదని ప్రచారం చేసినా కూడా ప్రజల్లోకి సరిగా వెళ్ళడం లేక అంటే వెనుకబడ్డారా, లేకుంటే ఏం రీజన్ అనుకుంటున్నారు? అంటే దాని కారణాలు చాలా ఉన్నాయి. మా లీడర్షిప్, ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఫస్ట్ టైం గెలిచారు కాబట్టి తెలంగాణకు విజిట్ చేయాలని వచ్చారు. అది పార్ట్ ఆఫ్ ది సిస్టంలో. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం గారు కూడా వచ్చారు. బట్ అంటే మేము చెప్పేదంతా చేసాం. అందుకే కదా ఇప్పుడు 25% షేర్ ఇంక్రీజ్ అయింది. మా లీడర్షిప్ వాళ్ళు తిరిగినందుకు, లోకల్ లీడర్షిప్ ప్లస్ మా మోడీ గారు చేసే మంచి పనులు, అన్ని డెవలప్మెంట్ వర్క్స్ అదే చెప్పాము. దాని మీద మాకు కన్విన్స్ చేయగలిగాము. అందుకే మాకు 25% వచ్చింది. సార్, మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి జిల్లాలో కూడా హంగు వచ్చాయి దాదాపుగా ఎక్కువ మున్సిపాలిటీల్లో. సో ఇట్లా ఇక్కడ బీఆర్ఎస్తో కలిస్తే ఏదైతే చైర్మన్ పదవి చేపట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో కలిసే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? మా పార్టీ స్టాండ్ ప్రెసిడెంట్ గారు క్లియర్గా చెప్పారు, ఎవరితో కూడా టైఅప్ ఉండదని. కాబట్టి వాళ్ళు వాలంటరీ ఎవరన్నా వస్తే వాళ్ళ సపోర్టు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మున్సిపాలిటీస్లో హంగర్ వచ్చేది. ఇంతకుముందు మా ప్రజెన్స్ చాలా తక్కువ ఉండే, కొన్ని దగ్గర 0 ఉండే, కొన్ని దగ్గర 1 ఉండే, 2 ఉండే. అంటే ఆ లెవెల్ నుంచి మేము హంగ్ స్టేజ్ వరకు వచ్చామంటే అది ఇంప్రూవ్మెంట్ బీజేపీ ఎలక్షన్స్లో. అంటే రాబోయే రోజుల్లో కూడా జిహెచ్ఎంసీలో దీని ప్రభావం ఉంటుందా? సో జిహెచ్ఎంసీలో ఎట్లా ఉండబోతా ఉంది బీజేపీ? జిహెచ్ఎంసీలో కూడా లాస్ట్ టైం 40 సీట్స్ గెలిచాము బీజేపీ. ఈసారి కూడా కొంచెం అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా బీజేపీ పాలసీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మన మోడీ గారు చేసే డెవలప్మెంట్స్ అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కంపల్సరీగా బీజేపీలో మ్యాక్సిమం సీట్లు గెలుస్తాం. సో ఇది బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య చెప్తా ఉన్నారు. ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో ఈ రిజల్ట్స్ ప్రజల్లోకి మేము ఇంకా మరింత బలంగా తీసుకువెళ్లాల్సిందే. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా నిరుత్సాహపడము. ఎందుకంటే మాకు ఓట్లు పెరిగాయి, కొన్ని సీట్లు పెరిగాయి గతంలో కంటే. రాబోయే రోజుల్లో కూడా జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా మేము ఏదైతే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 3 మేయర్ స్థానాలను కైవసం చేసుకునే దిశగా కూడా బీజేపీ ముందుకు వెళ్తుందని చెప్పి మల్క కొమరయ్య చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రాజు న్యూస్, బీజేపీ ఆఫీస్ నుండి.